Okay, now I want to tell you, ఇప్పుడు నేను మీతో చెప్పబోతున్నాను, the whole Bible can be summed up in 2 verses. మొత్తం ఈ దైవ గ్రంథం బైబిల్ అంతా కూడా 2 వచనాలతో ఇదంతా What God wants us to do. మనం ఏం చేయాలని దేవుడు కోరుతున్నాడో. Those 2 verses are written in Matthew chapter 22. ఈ 2 వచనాలు మత్తయి సువార్త 22వ అధ్యాయంలో రాయబడ్డాయి. Matthew 22 verse 36. Somebody asked him, what is the great commandment in the law? మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 36వ వచనంలో ప్రభువుని అడిగారు, బోధకుడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని? Number 1, మొదటిది verse 37. 37వ వచనం. Love the Lord your God with all your heart, all your soul, all your mind. అందుకైనా నీ పూర్ణ హృదయంతోనో, నీ పూర్ణ ఆత్మతోనో, నీ పూర్ణ మనసుతోనో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. This is the great and foremost commandment. ఇది ముఖ్యమైనది, మొదటిదినైన ఆజ్ఞ. And second, you love your neighbor as yourself. రెండవది, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనది. On these 2 commandments depend the whole law and the prophets. 40వ వచనం. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమైనదని అతనితో చెప్పాడు. This phrase law and the prophets refers to the 39 books of the Old Testament. ఈ యొక్క ధర్మశాస్త్రము, ప్రవక్తలు ఇవన్నీ కూడా పాత నిబంధనలో ఉన్నటువంటి 39 పుస్తకాల్లో ఇవే సంగతులు ఉన్నాయి. The Bible in Jesus' time had only 39 books. యేసుక్రీస్తు ప్రభువు ఉన్నటువంటి కాలంలో ఉన్నటువంటి బైబిల్ ఈ 39 పుస్తకాలే ఉండేవి. Old Testament. పాత నిబంధన. And they used to call it not Bible, they used to call it law and the prophets. మరి వాళ్ళు దాన్ని బైబిల్ అని పిలిచేవారు కాదు, దాన్ని ధర్మశాస్త్రము, ప్రవక్తలు, ప్రవచనాలు. So he was saying, అని అంటున్నారు, the whole Bible is having these 2 commandments. ఈ బైబిల్ అంతా ఈ 2 ఆజ్ఞలే కలిగి ఉంది. The whole Bible is hanging on these 2 ఈ commandments. మొత్తం బైబిల్ అంతా ఈ 2 ఆజ్ఞల మీద ఆధారపడి ఉంది. So that is why I said, అందుకొరకు నేను చెప్పాను, the whole message of the Bible for what man must do is these 2 verses. మనుషుడు ఏం చెయ్యాలి అంటానికి బైబిల్లో ఉన్నటువంటి వర్తమాన సారాంశం అంతా కూడా ఈ 2 వచనాలు. If you obey these 2, you have obeyed the Bible. ఈ రెండింటిని కనుక మీరు విధేయత చూపిస్తే బైబిల్ అంతటికి మీరు విధేయత చూపించినట్టే. But underneath that is a foundation. అయితే దాని క్రింద దాని పునాది ఉంది. And that foundation message in the Bible is that God loves us immensely. మరి దాని కింద ఉన్నటువంటి పునాది వర్తమాన బైబిల్లో ఉన్నది ఏంటంటే, దేవుడు అపారమైనటువంటి ప్రేమను మనలో And he కనపరుస్తున్నాడు. proved that love for us when Jesus died for us on the cross. యేసుక్రీస్తు ప్రభువారు మరణ నిమిత్తమై కలవరి శిలువలో మరణించినప్పుడు ఆ ప్రేమను ప్రభు మన ఎడల రుజువుపరిచారు. We can say that is the greatest truth in the whole Bible. ఈ బైబిల్ అంతట్లో ఉన్నటువంటి అపారమైన మహా గొప్ప సత్యం అది. If somebody asks you what is the greatest truth in the Bible, ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకోండి, బైబిల్లో ఉన్నటువంటి పరమ సత్యం, మహా గొప్ప సత్యం ఏమిటని, it's like that children's chorus, Jesus loves me, this I know. యేసు ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడని దీన్ని బట్టి నేను తెలుసుకుంటున్నాను. పిల్లలు పాడతారు అప్పుడప్పుడు. That Jesus loves me, that is the greatest truth in the whole Bible. యేసు నన్ను ప్రేమిస్తున్నాడు బైబిల్ అంతట్లో ఉన్నటువంటి గొప్ప సత్యము, దాని సారాంశం. And then what should my response to that be? కనుక దానికి నేను బదులు పలికేది ఎట్లా ఉండాలి? 2 things. 2 సంగతులు. That is what we read just now. అదే ఇప్పుడు మనం చదివినది. I must love him with all my heart, soul, strength and mind. నా పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో నేను ఆయన ప్రేమించాను. Because he has loved me so much and because he has forgiven me so much. నన్ను అంతగా ఆయన ప్రేమించాడు గనక, అంతగా ఆయన నన్ను క్షమించాడు గనక. But it doesn't stop there. అయితే అక్కడ ఆగిపోకూడదు అది. It's like a coin. There are 2 sides to the అది coin. అట్లా ఒక నాణానికి 2 ప్రక్కలు ఉంటాయి కదా. If you get a coin with only one side, ఒకవేళ మీ దగ్గర ఉన్న నాణానికి ఒక పక్కనే ముద్ర or ఉంటుంది, a currency note, only one side is printed, లేకుంటే మీ దగ్గర ఉన్న కరెన్సీ నోట్లు ఉంటాయి కదా, రూపాయి నోట్లు, ఒక పక్కనే ముద్రించి there's ఉన్నారు, something wrong. ఏదో తప్పు దాంట్లో. There are 2 sides to this great commandment. మరి 2 పక్కలు ఉన్నాయి. ఈ గొప్ప ఆజ్ఞ కూడా అంతే. One side is love Jesus with all my heart. ఒకటేమిటంటే యేసు ప్రభువుని నా హృదయపూర్వకంగా But the ప్రేమించాలి. other side is I must love one another as Jesus loved me. రెండో ప్రక్కన ఉన్నది ఏమిటంటే, యేసు నన్ను ప్రేమించినట్టుగా మనం ఒకరినొకరు If ప్రేమించాలి. that is not there, అది లేకపోతే then you're not really keeping the first commandment. అయితే మొదటి యొక్క ఆజ్ఞను మీరు పూర్తిగా నెరవేర్చట్లేదని. See what God's word says in 1 John chapter 4. మొదటి యోహాను 4వ అధ్యాయంలో దేవుని వాక్యం ఏం చెప్తుందో చూడండి. 1 John 4. మొదటి యోహాను 4. When it says in we read that verse 19. 19వ వచనం మనం చదువుతున్నాం. We love because he first loved us. ఆయనే మొదట మనల్ని ప్రేమించును గనుక మనం ప్రేమించున్నాం. See the word in the English, it doesn't say we love him, it just says we love. మనం ఏదో ఆయన ప్రేమించినట్టుగా ఆయన ప్రేమిస్తున్నామని అట్లా చెప్పట్లేదు దేవుని వాక్యం. We love మనం ప్రేమిస్తున్నాం because he first loved us. ఎందుకంటే మొదట ఆయన మనల్ని ప్రేమించాడు. In my English it says we love. మనం ప్రేమిస్తున్నాం. Love whom?
ఎవరు ప్రేమిస్తున్నావు? First of all, we love Jesus. మొట్టమొదటి యేసు ప్రభువుని ప్రేమిస్తున్నాం. And second, we love our fellow believers. రెండోది మన సహపాఠి విశ్వాసులు ప్రేమించాలి. Both these things come out of the fact he loved me. ఈ రెండు కూడా ఆయన నన్ను ప్రేమించాడు గనక ఈ రెండు సంగతులు జరగాలి. So he first loved me. కనుక మొదట ఆయన నన్ను So ప్రేమించాడు. what should I do? నేనేం చేయాలి? I must love. నేను ప్రేమించాలి. I must love Jesus. నేను యేసును And I ప్రేమించాలి. must love others. ఇతరులను కూడా ప్రేమించాలి. Now if I say I love God, నేను దేవుడిని ప్రేమిస్తున్నాను చెప్పి verse 20, 20వ వచనంలో but I don't love my brother, నా సహోదరుని ప్రేమించకపోతే, then it says, ఇక్కడ వాక్యం చెప్తుంది, I'm not a believer, but I'm a liar. నేను విశ్వాసిని కాదు, నేను ఒక అబద్ధికుడు. See what it says here? ఇక్కడ ఏం చెప్తుంది? He is a liar. అతడు అబద్ధికుడు. Do some of you say, oh, I love Jesus so much? మీలో కొంతమంది చెప్తారా, యేసు ప్రభుని ఎంతో ప్రేమిస్తున్నాను, But that sister, I can't love her. కానీ ఆ సహోదరి ఉంది చూసారా, ఆవిడ మాత్రం నేను ప్రేమించలేను. That brother, I can't love her. లేకుంటే ఆ సహోదరుడు ఉన్నాడు, అతన్ని నేను ప్రేమించలేను. Or my mother-in-law, I can't love her. మా అత్తగారు ఉంది, అత్తగారిని ప్రేమించడం నా తరం కాదు. Or my brother-in-law who cheated me of the property, I can't love him. లేకుంటే మా బావగారు ఉన్నాడు, ఆస్తిపాస్తుల విషయంలో నన్ను మోసం చేశాడు, కానీ నేను ఆయన ప్రేమించలేను. Then you cannot love God. మీరు అట్లా చెప్తే దేవుడిని మీరు ప్రేమించలేరు. Then you're not a believer. మీరు విశ్వాసే కాదు. All the people in the church may call you believer. సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని విశ్వాసాన్ని పిలవచ్చు. God's word calls you liar. అయితే దేవుని వాక్యం ఏం పిలుస్తుంది? మిమ్మల్ని అబద్ధికుడు అని పిలుస్తుంది. But you say, that fellow cheated me so much, how can I love him? అయితే మీరంటున్నారు, వాడు నన్ను ఇంత మోసం చేశాడు, ఎట్లా నేను అతను ప్రేమించాలంటే? My mother-in-law troubled me so much, how can I love her? నా భర్త నన్ను ఎంత కష్టపెడుతున్నాడు, నేను ఎట్లా నేను ప్రేమించాలి? I'll tell you how. ఎలాగో చూపిస్తాను. You have cheated God so much, he loved you. మీరు దేవుణ్ణి ఎన్నిసార్లు మోసగించారు, ఎంత మోసగించారు, ఆయన మిమ్మల్ని ప్రేమించాడు. ఆయన You troubled God so much and he still loved you. దేవుణ్ణి ఎంతో కష్టపెట్టారు మీరు, ఆయన మిమ్మల్ని ప్రేమించాడు. You have troubled God more than your mother-in-law troubled you. మీ అత్తగారు మిమ్మల్ని బాధ పెట్టిన దానికంటే మీరు దేవుడిని ఎక్కువ బాధ పెట్టారు. You cheated God more than your brother-in-law cheated you. మీ of బావగారు property. మీరు మోసం చేసిన దానికంటే మీరు దేవుడిని ఎక్కువ మోసం చేశారు. Or your brother cheated you of some property. లేకుంటే మీ ఆస్తిపాస్తుల గురించి నీ సహోదరుడు ఏదో నిన్ను మోసం But చేశాడు. you have cheated God more. అయితే దేవుడిని నువ్వు ఇంకా ఎక్కువ మోసం చేశావు. And he not only forgives you, he loves you. ఆయన నిన్ను క్షమించడమే కాదు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు. And therefore God says, you must love others. అందుకొరకే దేవుడు అంటున్నాడు, నీవు ఇతరులను ప్రేమించాలి. If you don't love, you will destroy yourself. నువ్వు అట్లా ప్రేమించకపోతే నిన్ను నీవే నాశనం చేసుకుంటున్నావు. There are many people who have tried to trouble me in my life. నా జీవితంలో అనేక మంది నన్ను కష్టపెట్టడానికి ప్రయత్నం చేశారు. But God is my witness, I do not hate any of them. అయితే దేవుడే నాకు సాక్షి, నేను వాళ్ళ ఎవరిని ద్వేషించలేదు. I have forgiven all of them. వారందరికీ క్షమించాను. I try my best to love them, and if I get a chance, I'll do good to them. మరి వారిని ప్రేమించడానికి నేను ఎంతో నా ప్రయత్నం అంతా నేను చేశాను. నేను ఎప్పుడు సమయం దొరికినా వాళ్ళ దగ్గరికి వెళ్తాను. నేను Why? ఎందుకు? Not because they are good to me, వాళ్ళు ఏదో నాకు మంచి చేశారని కాదు, but because God has been good to me. అయితే దేవుడు నాకు మంచి చేస్తున్నాడు కనుక. God has been so good to such a wretched sinner like me. నా వంటి ఎంతో దుష్టుడైన దౌర్భాగ్యమైనటువంటి పాపికి దేవుడు ఎంతో మంచివాడుగా ఉన్నాడు.